హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ ఉద్యోగాలపై మళ్ళొక అవకాశం అయితే రావడం అయితే జరిగింది. అసలు అంగన్వాడీ ఉద్యోగాలు అంటే ఏంది, టీచర్కి ఆయమ్మలకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి ఒక ఏజ్ ఎంత ఉంటుంది, అసలు ఏ జిల్లాలో అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఉన్నారు అంటే, ఇప్పుడు మా జిల్లాలో ఆల్రెడీ మా యొక్క ఊర్లో ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ ఉంది, మేము అప్లికేషన్ చేసుకోవచ్చా, కొత్తగా ఎట్లా అప్లై చేయాలి, ఏజ్ ఎంత ఉండాలి అనే దాని గురించి అయితే కంప్లీట్గా ఈరోజు ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు డౌట్ లేకుండా క్లారిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెడితేనే రిప్లై అనేది కూడా రావడం జరుగుతుంది. అదనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు అనేది కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఎటువంటి జాబులు ఉన్నా కానీ మీకైతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎటువంటి జాబులు ఉన్నా మీకైతే రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబుల గురించి, మీ సేవ నోటిఫికేషన్ గురించి మనం చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోకి అనేది కూడా లైక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి అనేది కూడా వీడియో అయితే మీరు జాగ్రత్తగా అనేది కూడా చూడండి. ఇక్కడ అంగన్వాడీ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఒక ఆధార్ కార్డు ఉండాలి, 10th మెమో ఉండాలి. ఆయమ్మలకైతేనేమో ఇంతకుముందు 7th క్లాస్ ఉండే, ఇప్పుడైతే 10th అయితే మార్చడం జరిగింది. ఖచ్చితంగా అయితే 10th మెమో ఉండాలి. 10th మెమో మాకు అక్కడ జిరాక్స్ ఉంది, ఒరిజినల్ లేదు, మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే మాత్రం అట్లయితే వీలు ఉండదు. ఒరిజినల్ సర్టిఫికేట్ 10th మెమో అయితే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కూడా ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి, ఎందుకంటే ఓటీపీలు రావడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏంటిదంటే మీరు అనేది కూడా మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఆ గ్రామానికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ యొక్క గ్రామంలో ఉంటున్నారు అనే దాని గురించి కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ అంటే క్యాస్ట్ ఎప్పటిదైనా సరిపోతుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎప్పటిదైనా సరిపోతుంది. నెక్స్ట్ మీరు అనేది కూడా ఇక్కడ పోస్టులు అనేది కూడా చూసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 6,399 పోస్టులు పైగా ఉన్నాయి. నెక్స్ట్ 7,800 ఆయమ్మ పోస్టులు కూడా ఉన్నాయి. ఆయమ్మ పోస్టులు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే, ఇక్కడ అంగన్వాడీకి వచ్చేసి అక్కడ స్ట్రెంత్ బట్టి అంటే పిల్లల జనాభా బట్టి మనకి అక్కడ ఇద్దరు ఆయమ్మలు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మాకు ఒక టీచర్ ఉండరు, మేము కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే అలా అయితే ఉండదు. ఆ యొక్క టీచర్ రిటైర్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అయితే మాత్రం మీరు అక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అంతే తప్ప మీరు ఆ టీచర్ ఉండగా మేమైతే అక్కడ పొజిషన్లో మేము అప్లై చేస్తే మాకు వస్తుందా, మేము ఏమైనా ఫైరల్ చేసుకుంటే మాకు వస్తుందా అంటే ఏం ఫైరల్ చేసినా మాత్రం ఆ టీచర్ అక్కడి నుంచి కదులుతూనే మీకు అనేది కూడా జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేసి కూడా మీరైతే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎక్కడ అప్లై చేసేది లేదండి, మీ యొక్క ఎంపీడీఎఫ్స్ కార్యాలయానికి వెళ్ళేసి మా యొక్క ఏరియాలో అసలు అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేదా అనేది కూడా అక్కడి నుంచి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ ఖాళీ ఉందో అక్కడైతే మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవడం తప్ప దీనికైతే ఆన్లైన్ ఉండదు, ఎటువంటి ఫామ్ అయితే ఉండదు. ఫామ్ అనేది కూడా వాళ్ళు అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్లో మాత్రమే ఫామ్ అయితే ఇస్తారు. మీరు ఎక్కడైతే బయటలో అయితే ఆన్లైన్ జిరాక్స్ యాప్లో అయితే దొరకవు. ఆ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. దీనికి పెళ్ళైన వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. ఏజ్ వచ్చేసి 35 లోపు మాత్రమే ఉంటుంది. ఏజ్ 40కి పెంచుతా ఉన్నారు కానీ అయితే లేదు, 35 లోపు వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. మీరు అనేది దగ్గరలో ఉన్న ఎంపీడీ ఆఫీసు లేదా గ్రామ పంచాయతీ నుంచి కూడా మీరు అనేది కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ అక్కడ పోస్టులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైరోల్ అనేది కూడా అంటే ఇక్కడ ఫైరోల్ చేసుకోవచ్చు. ఫైరోల్ చేసుకొని దీనికి పెద్ద శాలరీ ఏమి ఉండదు. మీరు ఫస్ట్ జాయిన్ కాగానే కాంట్రాక్ట్ బేస్ కిందకే తీసుకుంటారు, ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు తప్ప మీకు ఫస్ట్ అయితే ఏముండదు. ఆయమ్మకైతే 7 నుంచి 10,000 రూపాయలు అనేది కూడా శాలరీ ఉంటుంది. టీచర్లకైతే 15,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మిమ్మల్ని టెంపరీగానే ఇంకొక జాబ్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.